తెలుసా, డార్విన్ సిద్ధాంతం ఉంటుంది. కోతి నుంచే మనిషి వచ్చాడనేది ఒక సిద్ధాంతమే, నిజం కాదు. సిద్ధాంతం వేరు, నిజం వేరు. సిద్ధాంతం అంటే అది నా ఊహల్లో నుంచి వచ్చింది, అది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి అది నిజం అవ్వాలంటే దానికి నిరూపణ ఉండాలి, ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటే అది నిజమే అని మనం నమ్ముతాం. ప్రూఫ్ లేనప్పుడు ఆ సిద్ధాంతం లాగానే ఉంటుంది తప్ప నిజమైతే కాదు. మళ్ళీ చెప్తున్నా ఈ మాట, డార్విన్ సిద్ధాంతమే, అది నిజం కాదు. అది ప్రూఫ్ అయితే, నిరూపణ అయితే అది నిజమయ్యేది. కానీ డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకొని నిరూపించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఏం చెప్పాడు డార్విను? ముందు కోతి ఉండేది, తోక వేసుకొని, ఆ తర్వాత కొంతకాలానికి తోక కాస్త పోయి చింపాంజీ లాగా వచ్చింది అదే కోతి. ఆ చింపాంజీ కాస్త ఆ ఒంటి మీద ఉన్న ఆ రోమాలు అవన్నీ వెళ్ళిపోయి చివరికి ఇట్లా నిలబడి చేతుల్లో వచ్చేసి మనిషిలాగా మారాడు. ఈ రకంగా మానవ పరిణామం అనేది వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాడు. దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు. ఎవరైనా ఒక కోతిని తీసుకొని కొంతకాలం దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి చింపాంజీగా మారటం చూసారా? చూడలా. పోనీ చింపాంజీని తీసుకొని దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి ఆ చింపాంజీ కాస్త మనిషిలాగా మారింది ఏమన్నా చూసారా? చూడలా. అంటే దానికి ప్రూఫ్ లేదు, కేవలం ఒక ఊహ, సిద్ధాంతం అంతే, నిజం కాదు. కానీ మానవుడు ఎట్లా వచ్చాడు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఊహించుకున్నారు. అట్లాగే ఈ డార్విన్ కూడా ఊహించుకొని బహుశా ఇట్లా కోతి నుంచి వచ్చి ఉండొచ్చు అని ఒక సిద్ధాంతం చూపించాడు. అదైతే నిజం కాదు కూడా ఇప్పటికీ. కానీ మానవుడు ఎలా వచ్చాడు అనేది బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. ఎలా వచ్చాడు? దేవుడు మొట్టమొదటిగా మానవుణ్ణి చేద్దాము అనుకున్నప్పుడు తనలోనే తాను మాట్లాడుకున్నాడు, తనతోనే తాను మాట్లాడుకున్నాడు. మీకు అర్థమైందండి? మొక్కల్ని చేద్దామనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడాడు, భూమి మొలిపించాలని. మరి చేపలను చేద్దామనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు? జలములతో, అంటే జలములు పుట్టించాలని. మరి మనిషిని చేద్దామనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు? తనతోనే తాను మాట్లాడుకున్నాడు. మానవులను మనము చేద్దాము, మన పోలిక చొప్పున, మన స్వరూపంలో నరుణ్ణి చేద్దాము అనుకున్నాడు. అంటే నరుడు ఎవరిలో నుంచి ఉద్భవించాడు? దేవునిలో నుంచి. మీకు అర్థమైందండి? చెట్టు యొక్క పుట్టుకకు ఆధారం ఎవరు? భూమి. దాని నుంచి సపరేట్ అయితే అది చనిపోయినట్లే. మరి చేపల యొక్క పుట్టుకకు ఆధారం ఏమిటి? నీళ్లు. నీటిలో నుంచి అవి బయటకు వస్తే అవి కూడా చచ్చినట్లే. మరి మానవుని యొక్క పుట్టుకకు ఆధారం ఎవరు? దేవుడు. అంటే మనిషి దేవునిలో ఉన్నంత కాలం సజీవుడుగానే ఉంటాడు. ఎప్పుడైతే మనిషి దేవుని నుండి వేరుపడతాడో అప్పుడు మనిషి చచ్చిన వాడి కిందే లెక్క.